హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్లో ఎవరు టాప్లో ఉన్నారు, సంజనా గారు ఎందుకు టాప్ నుండి కిందకి పడిపోయారు, డేంజర్ జోన్లో ఉన్నది మ్యాక్సిమం నేను చెప్పే కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎలిమినేషన్ అప్డేట్ మన ఛానల్లో ఇస్తాను, కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకో 10 మందికి రిఫర్ అవుద్ది అనమాట. సో విషయానికి వస్తే ఓటింగ్ ఆర్డర్లో టాప్లో ఉన్నది దమ్ము శ్రీజ. దుమ్ము లేపుతోంది ఓటింగ్లో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సంజనా గారు టాప్లో ఉన్నారు 2 రోజుల కిందట. సో ఇప్పటికైతే శ్రీజ దమ్ము దాన్ని డామినేట్ చేసి పైకి వెళ్ళిపోయింది. దానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఫిజికల్ టాస్క్. తనకున్న పర్సనాలిటీకి తన ఆడిన విధానం అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది శ్రీజ దమ్ము. టాస్కుల్లో ఆల్రెడీ మనకు తెలుసు అగ్ని పరీక్ష నుండి చాలా బాగా ఆడుతుంది. ఇందులో కూడా గెలవనప్పటికీ తను పెట్టిన ఎఫర్ట్స్ అనేవి ఊరికే పోవనమాట. అందరూ చూస్తారు ఎఫర్ట్స్ వల్ల. అంతేకాకుండా తను ఎంతవరకు మాట్లాడాలి, కొన్ని పాజిటివ్ వర్క్ అంటే ఎక్కడి వరకు మాట్లాడి అక్కడి వరకు కట్ చేస్తుంది. పనికి మాలిన మాటలు ఏం మాట్లాడట్లేదు. చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది అనమాట శ్రీజ బిహేవియర్ లో. దానివల్ల తన ఫస్ట్ ప్లేస్ లో ఉంది, మంచి ఓట్స్ అయితే పడుతున్నాయి. ఇంకా దివ్య నిఖిత సెకండ్ ప్లేస్ లో ఉంది. దివ్య నిఖిత సెకండ్ ప్లేస్ లో ఉండడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ నామినేషన్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ వదిలిన ప్రోమో. ఆ ప్రోమోలో తన డైలాగ్ డెలివరీకి, వాళ్ళు ఇచ్చిన బీజిఎం కి ఒక్కొక్కరు కనెక్ట్ అయిపోయి చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఫిజికల్ టాస్క్ లో కూడా హరీష్ గారితో ఆడిన విధానం, ఫిజికల్ టాస్క్ లో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టింది. తరువాత వాళ్ళిద్దరు హరీష్ కి దివ్య నిఖిత మధ్య ఆ ఫిజికల్ టాస్క్ లో వాళ్ళిద్దరు హ్యాండిల్ చేసే విధానంలో ఫస్ట్ దివ్య నిఖిత గారు కొన్ని వార్డ్స్ అయితే లూజ్ అయ్యారు హరీష్ దగ్గర. కానీ ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఒక స్పోర్టీ స్పిరిట్ గా తీసుకొని తనకి సారీ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది చాలా గుడ్ అనిపించింది. దానికి హరీష్ గారు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అది ఒక వీళ్ళిద్దరికి మంచి పాజిటివ్ ఎపిసోడ్ అనమాట. కానీ దివ్య గారికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. ఇట్స్ టూ గుడ్, బాగుంది. సంజనా గారు 2 రోజుల కిందట టాప్ ప్లేస్ లో ఉన్నారు, ఒక్కసారిగా కింద పడిపోయారు. దానికి గల కారణం ఏంటంటే, సంజనా గారు ఎప్పుడైతే బిగ్ బాస్ గేమ్స్ పెట్టట్లేదో అలాంటి టైం అప్పుడు ఏదో ఒక కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆ కంటెంట్ ఇవ్వడం వల్ల జనాల దృష్టికి వెళ్తున్నారు అనమాట. దానివల్ల ఓటింగ్ కూడా పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే గేమ్స్ ఇలాంటివి జరుగుతున్నాయో తనకంటే మిగతా కంటెస్టెంట్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల సంజనా గారి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అయినప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కానీ వీళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ అనమాట. సో దాని మూలంగా వీళ్ళ కంటెస్టెంట్స్ ఓట్స్ ఎక్కువ పడ్డాయి. సంజనా గారికి అయితే ఓట్ బ్యాంక్ తగ్గింది. అంతేకాకుండా సంజనా గారు టంగ్ లూజ్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం బ్యాడ్ అయితే అయ్యారనమాట. అది కూడా ఓటింగ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నారు, టాప్ ప్లేస్ లో టాప్ 3 లో ఉన్నారు. ఇంకా టాప్ డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే రీతు చౌదరి, హరీష్, ఫ్లోరా. వీళ్ళు 3 మెంబర్స్ అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. తక్కువ ఓట్సే పడుతున్నాయి వీళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. వీళ్ళ ముగ్గురులో ఒకరికైతే మంచి ఎడ్జ్ ఉంది, సేఫ్ జోన్ కి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉందంటే రీతు చౌదరి. వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఫ్లోరా కంటే హరీష్ కంటే రీతు చౌదరికి. సో కానీ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. ఎవరైనా ఓట్స్ వేయాలనుకుంటే రీతు చౌదరికి వేసుకోండి. ఇంకా బాటమ్ 2కి వస్తే ఫ్లోరా అండ్ హరీష్, వీళ్ళిద్దరికైతే చాలా తక్కువ ఓట్స్ అయితే పడుతున్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరు పక్క ఎలిమినేట్ అవ్వడానికి తిరుగులేదు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. కానీ వీళ్ళిద్దరిలో లీస్ట్ ఓట్స్ హరీష్ గారికి పడుతున్నప్పటికీ ఎలిమినేట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఎవరికి ఉన్నాయంటే ఫ్లోరా గారికి ఉన్నాయి. ఎందుకంటే ఫ్లోరా గారికి సరైన స్టాండ్ లేదు. కొంచెం మారుతున్నారు, కానీ తన మాట్లాడే ఇంగ్లీష్ వల్ల కొన్ని తెలుగు ఆడియన్స్ కి అయితే అర్థం కాదనమాట. సో దాని కారణంగా తను పెట్టే ఎఫర్ట్స్ కూడా హరీష్ గారి కంటే తక్కువ ఉన్నాయి. హరీష్ గారు ఫిజికల్ టాస్క్ లో మామూలుగా ఆడలేదు, చాలా బాగా అనిపించింది. దివ్య నిఖిత విషయంలో కూడా తను సారీ చెప్పే విధానం కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ పాజిటివ్ ఎపిసోడ్స్ వల్ల హరీష్ గారు సేవ్ అయ్యి ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యే పర్సెంటేజ్ 99% ఉందన్నమాట. ఎందుకంటే ఫ్లోరా గారు లాస్ట్ 3-4 వీక్స్ నుండి సర్వైవ్ అవుతూ వస్తున్నారు ఏదో ఒక మూలంగా. ఈ వీక్ బిగ్ బాస్ టీం కూడా ఎలిమినేట్ చేసేయాలని చూస్తుంది, ఎందుకంటే తనకు రెమ్యూనరేషన్ కూడా కొంచెం ఎక్కువ అనమాట. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఓట్ ఎవరికి వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.